అడవి ఏనుగుల దాడితో పలువురు రైతు కుటుంబాల వ్యవసాయ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఎర్రవారిపాలెం మండలం చింతకుంట గ్రామంలో అడవి ఏనుగుల దాడితో పలువురు రైతు కుటుంబాల వ్యవసాయ పంటలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో నష్టపోయిన రైతులకు ధైర్యం చెప్పేందుకు మండల బీజేపీ కమిటీ చింతకుంట గ్రామాన్ని సందర్శించారు. అడవి ఏనుగుల దాడిలో వేమూరి సుబ్రహ్మణ్యం కుటుంబానికి చెందిన 1.5 ఎకరాల వరి పంట పూర్తిగా నష్టపోయింది. మరో రైతుకు చెందిన 300 అరటి చెట్లు పంటకు వచ్చే దశలో ధ్వంసమయ్యాయి. నాగినేని ధనంజనేయకు చెందిన 1.5 ఎకరాల సద్ద పంటలో పాటు ఆయనకే చెందిన టెంకాయ చెట్లు వేళ్లతో సహా పెకిలించవేయబడి పూర్తిగా పంటకు పనికిరాకుండా పోయాయి. అరటి తోట సుబ్రహ్మణ్యం అనే రైతు నష్టపోయారు. నష్టపోయిన రైతులను మండల బీజేపీ కమిటీ సభ్యులు స్వయంగా కలిసి పరిశీలించి వారికి ధైర్యం చెప్పారు. గతంలో కూటమి ప్రభుత్వం రైతులకు అనుకూలంగా వ్యవహరించిన నేపథ్యంలో ప్రస్తుతం కూడా కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉన్నందున ఈ సమస్యను దగ్గరుండి పరిష్కరించి న్యాయం చేస్తామని బీజేపీ పార్టీ తరపున హామీ ఇచ్చారు. అన్ని విధాలుగా బీజేపీ పార్టీ రైతులకు అండగా ఉంటుందని మండల కమిటీ ఈ సందర్భంగా భరోసానిచ్చింది. ఈరోజు చింతకుంట గ్రామంలో ఏనుగులు ధ్వంసం చేసిన రైతుతో మేము ఉండాం పార్టీ తరపున ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలియజేసి ఇతనికి ఏ విధమైన కాంపన్సేషన్ రావాలన్నా మేము ముందుండి అధికారులతో చెప్పి దగ్గరుండి చేపించాలని, అలాగే రైతు కుటుంబాలకు ధైర్యం చెప్పాలని మండల కమిటీ పూర్తిగా ఈరోజు చింతకుంట గ్రామం నష్టపోయిన రైతులు దృష్టికి తీసుకొస్తే వీరి పొలాలను ప్రత్యక్షంగా చూసి కమిటీ అంతా మేము ముక్త కంఠంతో రైతులకు న్యాయం చేసే వరకు రైతులతో కలిసి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వెంటనే పరిష్కార మార్గం ఆలోచన చేసి ఏ స్థాయిలో అది నిలబడకుండా వెంటనే 10-15 రోజుల్లోనే వీళ్ళకు నష్టపరిహారం అందేటట్లు మేమందరం ప్రయత్నించి రైతులకు ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అండగా ఉంటుంది. మన దీనదయాళ్ ఉపాధ్యాయ గారు అంత్యోదయ ఆలోచన ఏంటంటే అట్టడుగున ఉండే ప్రతి ఒక్కరూ కనీసం రైతు అంటే ఇప్పుడు అట్టడుగు వెళ్ళిపోయినాడు. ఆ రైతులను ఏ విధంగా కాపాడుకోవాలనేది ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి బాగా తెలుసు. ఈ విషయాన్ని మేము పై స్థాయి పెద్దలు కూడా తీసుకెళ్ళి ఎక్కడైనా సరే రాష్ట్రంలో రైతులు నష్టపోతుంటే వెంటనే పరిష్కారం వచ్చే విధంగా ఒక మంచి కిసాన్ మోర్చా ఉంది. ఆ కిసాన్ మోర్చా దృష్టిగా తీసుకెళ్ళి వారి ద్వారా అన్ని రకాలుగా ప్రయత్నించి వెంటనే న్యాయం జరిగేలా ప్రయత్నిస్తామని మేము ఈ విధంగా రైతులకు ఈరోజు ఆత్మస్థైర్యాన్ని కలిగించేదానికి చింతకుంటకు వచ్చి మేము విజిట్ చేసి వీళ్ళకి ధైర్యం చెప్పడం జరిగింది. జై హింద్, జై భారత్. నా పేరు తురక అమర్నాథ్. భారతీయ జనతా పార్టీ ఎర్రావారిపల్లి మండల అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈరోజు ఎర్రావారిపల్లి మండలం చింతకుంట గ్రామానికి సంబంధించిన సుబ్రహ్మణ్యం అనే రైతు పొలంలో ఏదైతే అరటి పంట పెంచుకున్నాడు, దాదాపు 250 నుంచి 300 చెట్ల వరకు పెంచుకొని ఒక 15 రోజుల్లో 20 రోజుల్లో పంట అమ్ముకునే పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో అది కాకుండా అత్యంత ఖర్చు పెట్టి న్యాచురల్గా ఎటువంటి కెమికల్ వాడకుండా పంట పండించే ఈ సుబ్రహ్మణ్య ఈ పంట కూడా ఎర్రవారిపల్లెం దాటిపోయే అంత పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళందరికీ తెలుసు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఎటువంటి కెమికల్ వాడడు, చాలా పద్ధతిగా ఆర్గనైజ్ ఏదైతే ఇది ఉందో దాని ప్రకారం చేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడున్న ఏదైతే జనాలు ఉన్నారో వాళ్ళే కొనుక్కునేస్తారు. అట్లాంటి సందర్భంలో ఏదైతే 22-23 ఏనుగులు అటవీ ప్రాంతం నుంచి ఈ పొలంలోకి పడడం, ఈ చెట్లంతా కూడా పూర్తి స్థాయిలో ఏ ఒక్క చెట్టు పనికి రాకుండా పంట వచ్చిన ఏ చెట్టుని వదలకుండా నాశనం చేసి తొక్కి మొత్తం అంతా కూడా నష్టం చేయడం జరిగింది. అదేవిధంగా చూసాం ఎంత బ్రహ్మాండమైన పంట పండి ఇది కానీ చూస్తే పండిన తర్వాత తినాలని ప్రతి ఒక్కరికి అనిపించే ఈ పంటని ఈ విధంగా నష్టం చేయడం జరిగింది. నేను ఒకటి మనవి చేస్తున్నాను, ఇదే విషయాన్ని ఏదైతే ఫారెస్ట్ అధికారులు కావచ్చు లేదా ఉన్నత అధికారుల దృష్టికి ఈ సుబ్రహ్మణ్య వెళ్ళి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చి అక్కడ ఏదైతే మెయిన్ రోడ్లో ఉంటూ అక్కడికక్కడే సైరన్ వేసుకొని అటు వెళ్ళిపోవడం జరిగింది. రైతు వేదన బాధ వాళ్ళకి తెలిసే పరిస్థితి లేదు. ఎందుకంటే రైతు ప్రాణమైనా పర్లేదు నా పంటను కాపాడుకోవాలనే పరిస్థితుల్లో రైతు ఉంటాడు.
మా ఉద్యోగాలు కాపాడుకోవాలా, మా కుటుంబాలు బాగోవాలా, మాకు ఇతరత్ర ఆదాయాలు కావాలా, రైతు ఎక్కడ పోతే మాకేంటి అని చెప్పి ధోరణిలో ఈ ఫారెస్ట్ అధికారులు వెళ్ళిపోవడం జరిగింది. రాత్రి నిద్రపోకుండా కుటుంబం అంతా కూడా నా పిల్లల పరిస్థితి ఏంది, నా భవిష్యత్తు ఏంది, నా కుటుంబ పరిస్థితి ఏంది, ఇంత అప్పు తెచ్చేసానే, ఈ విధంగా పంట పెట్టి నాకు నష్టపోయింది, ఏ విధంగా నేను బాగుపడాలని చెప్పి రైతు ఆవేదన చెందుతుంటే, అదే రైతు అయ్యా మీరు దగ్గరికి రండి, ఆల్రెడీ వెళ్ళిపోయినాయి, మీరు దగ్గరకు వచ్చి చూస్తురండి, ఈ పంట నష్టాన్ని అంచనా వేసి మాకు న్యాయం చేయండి అని చెప్పి ఫారెస్ట్ అధికారులు కోరుకుంటే, వాళ్ళు ఎక్కడ కానీ మాకు భయమయ్యా, నువ్వు కావాలంటే పోయి చూసుకో, నువ్వు కావాలంటే పోయి చేసుకో, మాకు ప్రాణాలే ముఖ్యం, మా పిల్లలు మా కుటుంబమే ముఖ్యం అని చెప్పి ఆ రోడ్డు పైన సైరన్ వేసుకుంటూ అట్టే వెళ్ళిపోవడం జరిగింది. రైతు ఆవేదనతోటి పంటకాడుకు వచ్చి చూసి లబోదీబోమనే పరిస్థితి ఉంటుంది. ఒక పంట పండియాలంటే ఎంతో శ్రమ వచ్చి అప్పులు తెచ్చుకొని ఏదైతే పంట పండించుకుంటాడో పంట అందే క్రమంలో ఈ విధంగా జరగడం చాలా బాధాకర విషయం. ఇప్పటికైనా మనం చేస్తున్నాను, మన భారతీయ జనతా పార్టీ తరఫున కూటమి ప్రభుత్వంలో మేము ఒక భాగస్వామిగా తెలియజేస్తున్నాం. రైతుకి ఎక్కడైతే నష్టం జరుగుతుందో ఆ రైతుకి 15 రోజుల్లోనో 20 రోజుల్లోనో నెల రోజుల్లోనో నష్టపరిహారం అంచనా వేసి వెంటనే వాళ్ళకి నష్టపరిహారం వాళ్ళకి కానీ చేకూరిస్తే ఇవ్వగలిగితే ఆ రైతు మళ్ళా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లా కాదు ఏదో చెట్లు ఫోటో తీసుకోవడం, జస్ట్ చూసి చూడనట్టు తూతూ మంత్రంగా మీరు కానీ ఉద్యోగాలు చేస్తే, మీరు కానీ అంచనాలు తారుమారు చేసి ఎట్టంటే అటు చేసుకుంటా పోతే రైతు నష్టపోతాడు. రైతు ఆత్మహత్యలు చేసుకుంటాడు, ఏ విధంగా చేసుకుంటారో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. మీలాంటి నిర్లక్ష్య అధికారుల వల్ల, మీలాంటి నిర్లక్ష్య దూరతో అంచనా వేయలేక, సరిగ్గా సకాలంలో దాన్ని ప్రాపర్ ఛానల్లో తీసుకెళ్ళలేక, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండా మీరు చేసే నష్టానికి ప్రభుత్వాలు కూడా చెడ్డ పేరే వచ్చే అవకాశం ఉంది. దయచేసి అధికారులకు నేను మనవి చేస్తున్నా, ఈ పంట పొలం నుంచి, ఈ రైతు దగ్గర నుంచి, ఈ ఊరు నుంచి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, ఖచ్చితంగా ఈ పంట ఏదైతే నష్టం జరిగిందో 15-20 రోజుల్లో వాళ్ళకి వచ్చేలాగా నష్టపరిహారం అందేలాగా మీరు చేయాల్సిన బాధ్యత మీకు ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అధికారులు మేల్కోవాలి, ఖచ్చితంగా దీనిపైన వెంటనే ఏదైతే నీ ఉద్యోగం గురించి, నీ కుటుంబం గురించి ఏ విధంగా ఆలోచిస్తారో ఈ రైతు గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రైతు పండిస్తేనే పంట నీ కడుపు నిండే అవకాశం ఉంది. ఎవరికైనా ఏ బిడ్డకైనా రైతు పంట పండిస్తేనే మీకు ఆహారం కడుపు నిండా తినే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ రైతు పట్ల నిర్లక్ష్యం వద్దు, ఆ రైతు పట్ల ప్రేమతో, అభిమానంతో, మానవత్వంతో మీరు ఆలోచించి ఆ రైతుకు వెంటనే నష్టపరిహారం అందేలాగా తెలియాల్సిన అవసరం, మీరు చేయాల్సిన పని ఉంది. మీ వల్ల కాని సందర్భంలో మాలాంటి వ్యక్తులకు చెప్తే మేము పై స్థాయికి అధికారుల దృష్టికి కావచ్చు, అదే మా ప్రభుత్వం దృష్టికి కావచ్చు, కూటమి ప్రభుత్వంలో ఉన్న మా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వరకు కానీ, లేదా గౌరవ డిప్యూటీ సీఎం వరకు కానీ, లేదా మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులైన మాధవన్ గారి దగ్గరికి, మా జిల్లా అధ్యక్షులైన సామంచి శ్రీనివాసులన్న దగ్గరికి తీసుకెళ్లి వెంటనే వాళ్ళకు లబ్ధి చేకూరేలా వాళ్ళకి నష్టపరిహారం వచ్చేలాగా మేము ప్రయత్నం చేస్తాం. మీరు వెంటనే దీనిపైన నష్టపరిహారాన్ని మీరు ఫైల్ మూవ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మళ్ళీ ఒకసారి మేము ప్రత్యక్షంగా కలుస్తాం, కలిసి మీకు విన్నవించుకుంటాం. మీరు దయచేసి వెంటనే దీనిపైన స్పందించి వాళ్ళకి మానవత్వం సాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. చెప్పలేను థ్యాంక్స్.